జీవితం అంటేనే సమస్యల నిలయం. అన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మన ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఈ సమస్యలు అనేది ఒక అంతర్భాగమే. ఇవి తప్పకుండా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దాన్ని మనము నిర్భయంగా తట్టుకునే శక్తి మనకు ఉండాలి. దాంట్లో ఏదైతే మనకు సమస్యలు వస్తూ ఉంటాయో ఆ సమస్యల్లాగానే ఎంత గొప్పవారికైనా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మంచివాడికైనా సరే క్రిటిసిజం, విమర్శలు అనేది వస్తూ ఉంటాయి. ఇది సమస్యల నిలయం కంటే చాలా కష్టంతో కూడుకున్నాయి. సమస్యలు అంటే వచ్చినప్పుడు కొద్దిసేపు బాధపడతాం, ఊకుంటాం. కానీ ఇది విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి జీవితాంతం వెంబడిస్తూనే ఉంటాయి. ఆ విమర్శల్లో ప్రతి విమర్శలు, సద్విమర్శలు, అనేక రకాలైన విమర్శలు ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయి. వాటిని కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. ఆ విధంగా లేకపోతే మనము అక్కడే అనుకున్న లక్ష్యం వెళ్ళకుండా అక్కడనే మనం స్టాప్ అయిపోతాం. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనము ఎప్పుడైనా వీటిని ఎదుర్కోవాలి. ఈ విమర్శలు అనేది చాలా కష్టంతో కూడుకున్నాయి. ఎలాంటి విమర్శలు వస్తుంటాయంటే, ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా ఒక సామాజిక సేవ చేయలేదనుకుందాం, చేయకపోతే వీడు పిసినారేనో, లేకుంటే డబ్బు ఖర్చు పెట్టడనో, లేకపోతే రకరకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ నీవు సామాజిక సేవలో పాల్గొంటూ అవి సేవలు చేస్తున్నావు అనుకోండి, ఆ విధంగా ఉన్నప్పుడు కూడా బాగా సంపాదిస్తున్నాడు అని అది వేరే విధంగా కూడా ఆ నెగిటివ్గా, అంటే పాజిటివ్ ఉంటాయి ఇక్కడ విమర్శలు అనేది, నెగిటివ్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే విమర్శల్లో అనేక రకాల విమర్శలు ఉన్నాయి. వీనికేం డబ్బులు బాగా ఉన్నాయి, ఏదో బాగా సంపాదిస్తున్నాడు, బాగా లాభాలు వస్తున్నాయి అనే రకంగా కూడా ఉంటారు వాళ్ళు. అలాంటి వారు కూడా ఉంటారు. ఇంకోటి ఎదురుదాడులు వస్తూ ఉంటాయి. కొంతమందికి అనుమానాలు, ఇవన్నీ అనుమానాల ద్వారా కూడా విమర్శలు వస్తాయి. ఎదురుదాడులు అంటే ఎవరైనా మన ఒక వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు మనం నమస్కారం చేయలేదనుకోండి, అప్పుడు అతను తర్వాత ఏమంటాడు, నాకు కనీసం నమస్కారం కూడా చేయలేదంటాడు. కానీ ఈయన ఏమంటాడు, నీవు కూడా నమస్కారం చేయొచ్చు కదా. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా దీంట్లో ఒక భాగమై వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కామన్ ఇవి. కాబట్టి విమర్శలకు ఎప్పుడు కూడా భయపడవద్దు, దానికి తావు ఇవ్వద్దు. విమర్శలు వస్తూనే ఉంటాయి, దాన్ని తట్టుకుంటూనే ఉండాలి. దాన్ని మొత్తం ఎప్పటికప్పుడు దాన్ని చేసేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.